చెప్పేది విను. ఉండొద్దు, అక్కడ ఉండొద్దు. మొత్తానికి సాయంత్రం వరకు మీరు ఏరియాలోనే కనపడకూడదు. నేను ఎలాగైనా ఖచ్చితంగా ట్రై చేస్తాను. దేవా, ఎవరిది సార్? నమస్కారం సార్. సార్, దాసనకి దీనికి ఏ సంబంధం లేదు సార్. ఆయన కంప్యూటర్ సెంటర్ ఉంది, అందులో నేను పని చేస్తున్నాను. డబ్బు కక్కుర్తిపడి నేనే ఈ దొంగ సీడీలు వేసానండి. కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కష్టపడి సినిమా తీస్తే ఎంతో మంచి అయినరా దాసన్న. ఏయ్, మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కొడతావు? అవును, నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాస్ గోడౌన్ లో 15 కోట్ల గోల్డ్ ఉంది. ఇదే గన్ టైం. దొరికాడు దాస్ నడు రోడ్లోకి వచ్చేస్తాడు. తర్వాత నువ్వే నెంబర్ 1. నీ ఓనర్కు నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావు, నా ఓనర్కు నేను నమ్మకస్తుడిగా ఉన్నాను. దాస్ ని సేట్ దగ్గరికి రహస్యాలు కనిపెట్టమంటే నువ్వు వెళ్ళవా? నిన్ను రైట్ నుంచి తప్పించాలని మల్టీప్లెక్స్ కెళ్ళమన్నాను, నువ్వు వచ్చేసి చూసుకో. అందుకే అమ్మ ఆసుపత్రిలో ఉందని కదలేను. రే దేవా, మనం ఫ్రెండ్స్ రా. ఆఫ్రికా నుంచి వచ్చినప్పుడు షూ బ్యాటరీ లీక్ చేసింది ఎవరు? నువ్వే కదా. అప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాదు. ఎప్పటి నుంచి ఫ్రెండ్? నీ చెల్లెలకి నాకు లీక్ చేసావే అప్పటి నుంచా? అవునే, మీ అన్నయ్యకి రహస్యాలు చెప్పడానికేగా నాతో పూసుకుని తిరిగావు. తప్పగా వద్దు దేవా. నిలువున చీరి తగలెడతావు, నమ్మక ద్రోహి. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు దాసన్న. దరిద్ర పెదవి ఇలాంటి పని చేశాడు. పోనీలేరా, మనవేమైనా బార్డర్లో నిల్చుని దేశాన్ని కాపాడుతున్నా రే. ఈ బిజినెసే అటువంటిది. ఇన్నాళ్ళు నువ్వు నాకు దెబ్బేయకుండా ఉన్నావే, అదే గొప్ప విషయం. చిట్టి మ్యాటర్ని అలాగే వదిలేయి. దాసన్న, ఎవరి నమ్మాలో తెలియట్లేదన్నా. సిట్టి ఎంత పని చేశాడో చూడు. ఆయన ఏసేయాలి. బషీర్ గారిని పాపనా? పెట్టుకోరా పెట్టుకోరా క్రాక్ నాయాల. మాట్లాడేశారా? వదిలేదాసన్నా, ఇంతవరకు మోసపోయింది చాలు. నన్ను వదిలే. ఇవాళ గుద్దులాడుకుంటారు, రేపు ముద్దులాడుకుంటారు. రే దేవా, పాపం రా. ఎందుకు వచ్చిందో ఏంటో. రే కళ్ళ నిండా నీళ్లురా, ఏడుతోందిరా. రే దేవా, వెళ్ళిపోతుందిరా, తిరిగి వెళ్ళిపోతుందిరా. ఏం మోసం చేశాను నిన్ను? డైలీ నేనా బైక్ లో వచ్చి పికప్ చేసుకుంది, లేక నేనా గోడకేసి నొక్కి ముద్దుచ్చింది? ఇలా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది? రాత్రంతా నిద్రే లేదు. ఏదో ఆవేశంలో అలా మాట్లాడుంటారు లేని వచ్చాను. ఇప్పుడు అర్థమైంది, మోసపోయింది నువ్వు కాదు నేను. సరే ఊరుకో, ఓవర్గా రెచ్చిపోతు. వదిలే నన్ను. ఏం చేస్తున్నావు? వదిలే. ఏంటి ఇక్కడ గొడవ? తను తెలిసినమ్మాయే. ఇతను నీకు తెలుసా అమ్మా? తెలుసు, నిన్నటి వరకు. వెళ్ళండి. దిగండి దిగండి. కూర్చోబెట్టు. మీరిద్దరూ మొదటిసారి కదా, చేతులు చెప్పండి. ముందు ఈ మాత్రం మింగండి, ఇది జీర్ణశక్తిని తగ్గిస్తుంది. ఆకలే 5. మలేషియా ఫ్లైట్కి 3 గంటల టైం ఉంది. ట్రావెలింగ్ టైము 3.5 గంటలు. అంటే మొత్తానికి 7.5 గంటలు మీరు ఏమీ తినకూడదు. ఏంటి, అర్థమైందా? తేనెలో ముంచుకుని నోరు సరిగా తెరువు, అప్పుడే కడుపులోకి తిన్నగా వెళ్ళిపోద్ది. పళ్ళకి తగలకూడదు. మింగే
గురు దారిలో దాహం అయితే కలర్ ఏదైనా తాగొచ్చుగా. డమాలే వామిడి గీమిడి చేసుకుని మలేషియా పోలీసులకు దొరికిపోయావో డైరెక్ట్ గా ఊరే. కక్కుర్తుపడి ఏమన్నా తిన్నారో దారిలో దొడ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు? బయటకు వచ్చిన దాన్ని తీసి శుభ్రంగా కడుక్కుని మళ్ళీ మింగేయడమే. మలేషియా చేరుకున్నాక ఇనిమా ఇచ్చి సరుకు బయటికి తీస్తారు. ఒక్కో క్యాప్స్లో 1,00,000 రూపాయలయ్యా, అర్థమైందా? గులాబ్ జామ్ అనుకుని గుట్టుకు గుట్టుకు మింగేయండి. వల్ల కావట్లేదు గురు. మీకు ఊరికే 50,000 ఇచ్చేస్తారనుకున్నారా? పొట్టని కాస్త నొక్కు, అంతా సెట్ అయిపోతుంది. గ్యాప్ చాలా ఉంది, 4-5 లోపలికి వెళ్తాయి. లేలే రా. ఒక్కో క్యాప్సూల్లో ఎన్ని గ్రాములు ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఎన్ని క్యాప్సూల్లు మింగారు అన్ని నోట్ చేసి ఉంటాయి. 1 గ్రామ్ కూడా తగ్గకూడదు. తగ్గిందో తలకాయలు. వీళ్ళనే ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయి. సేట్ ఆల్రెడీ 48 లోనకి వెళ్ళాయి. ఇంకో 10,000 ఇచ్చేవంటే ఇవి కూడా మింగేస్తాను. దేవుడా, బావా పక్క సీట్ అడిగి తీసుకున్నాను. ఏంట్రా ఇంకా వేడి తగ్గలేదా? ఆ రోజు లెఫ్ట్లో ఒకటి ఇచ్చావుగా, 2 రోజులు మొత్తం వదలలేదు. ధోని కట్టింగా కోపం చూడు. టిప్ స్మైల్ ప్లీజ్. Shut up. Excuse me. Yes, sir. Can I have a change of seat, please? I'll let you know after the takeoff, sir. Just hang on the seat, please. Would you mind switching off your handphone, please? And fasten your seat belt. సీట్లో అవుతున్నాడు చూడు. మలేషియా ఫ్లైట్ ఎక్కి మండపేట బస్సులో ఫీల్ అయిపోతున్నాడు. కాల్ దీని సార్. దేవా, రష్యన్ అమ్మాయిలు చిన్న తుండు కూడా కట్టుకుని డ్యాన్స్ ఆడతారంటరా, అది తలకేనంట. మనం వెళ్తాం, భయపడకరా. ఏముందో ఈ సంగతి చెప్పనులే. Hello, sir. Would you like to have some coffee, tea, or do you like to have something, sir? 1 whiskey for he. Whiskey. No open నీ తర్వాతకి. I too. One more? I too. 2? Please have some water. Are you alright? Okay. కోటీశ్వరుండిరా, మలేషియాలో దొడ్లోకి వెళ్ళే వరకు తీసుకెళ్ళి అప్పగిస్తే 60,000. Passport, please. Yeah, visiting. రేయ్, ఏమైంది? బావా, లోనో క్యాప్సులో పంచర్ అయింది అనుకుంటాను. Should I scan them here? Put your bag for scanning. Yeah. This bag also. What's wrong with him? Sir, I apologize. He's totally drunk. You Indians drink like fish. Want some help? No, thanks. I can take care. Leah, same Yavra. Come. ఏమైందిరా? ఎమర్జెన్సీ. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. తప్పగా నేను చూసుకుంటా. వెళ్ళిపోకరా దేవా, ఏళ్ళ దగ్గర వదిలేయకరా.
పోలీస్ కడుపు గుడగొడలాడుతుంది. హోటల్ ఎక్కడయా? భాస్కర్ త్వరగా వెళ్దాం. నాకు తులసి నీళ్ళేరా. హలో, డాక్టర్ శివప్రసాద్ చెప్పండి. డాక్టర్ నేను దేవా మాట్లాడుతున్నాను. ఒక ఎమర్జెన్సీ, మీరు వెంటనే అటెండ్ అవ్వాలి. ఎవరికి? ఏమైంది? ఎవరికి దేవా? నా ఫ్రెండ్ డాక్టర్. ఓ ఐ సీ. తీసుకురా. యా, నేను చూసుకుంటా. ఓకే. రేయ్ దేవా, టీవీలోను పేపర్లోను చాలా చండాలంగా నా పేరు ఫోటో వేసి కంపు చేస్తారు కదా. మత్తు మందులు రవాణా చేసిన తెలుగువాడు మలేషియాలో మరణించాడు. ఇదేరా ఫ్లాష్ న్యూస్. నోరు మూసుకురా. రే దేవా, నన్ను క్షమించావు కదరా. రే యమున నీకు లింక్ చేయలేదురా. ఒక్కొక్క చోట ఒక్కో వేషం, కానీ నీతో స్నేహం నిజంరా. ఫ్రెండురా దేవా, నువ్వు నా ఫ్రెండురా. జాగ్రత్త. అలాగే దేవా, ఎక్కడికి వెళ్ళారా? ఏంటి డ్రగ్సా? అదృష్టం పలుసుంది. స్టమక్ వాష్ చేస్తే 6-7 గంటల్లో దారిలోకి వస్తాడు. ఏంటి హెవీ డోసా? కడుపు నిండా ఉన్నాయి డాక్టర్. వాట్? స్మగ్లింగా? వేళకోళంగా ఉందా? పోలీసులు ఈ విషయం పసిగట్టారనుకో, తీసుకొచ్చిన నీకు ఊరి, ట్రీట్మెంట్ చేసిన నాకు ఊరి, బండి తోలుకొచ్చినందుకు ఇతనికి ఊరి. నో డాక్టర్, మీరు ఏదో ఒకటి. I can't do this. I can't do this. No, డాక్టర్, certainly I can't do మీరు this. తలుచుకుంటే ఎవర్రా? ఏయ్ 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 స్టాప్ స్టాప్ ఏయ్ ఏయ్ దేవా, స్టాప్ స్టాప్. కమలేష్ బోల్ రా. రేయ్, చిట్టి నాకు అప్పచెప్పను, లేదంటే చచ్చిపోతాడు రా. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, వాడు పోలీసుల దగ్గరికి వెళ్తాడు. కడుపులో ఉన్న ₹1,000 సరుకు వాషౌట్ అవుతుంది. కమలేష్, 1 గ్రామ్ కూడా తగ్గదు. నీ సరుకుకి నేను గ్యారంటీ. వాడి ప్రాణంతో ఆటలాడకు. నీ ఫ్రెండ్ ప్రాణం ₹1,000 కంటే ఎక్కువ.
ఏం పిగుతున్నారా? ఇంకా చెప్పాను కదా, చీల్చి కడుపులో ఉన్న సరుకు బయటికి తీయండిరా. కడుపు చీలిస్తే చచ్చిపోతాడు జీ. చెప్పింది చేరా, చెత్తనాయాలా? ఎందుకు రావాలన్నా చేశారు? చిటి 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 తగలెట్టేరా, నన్ను కాల్ చేయరా. ఈ చీకటి జీవితం ఎవరికి తెలియకు. చిటి చిటి తప్పు చేశానా? చిటి తప్పు చేశానా? తప్పు చేశావురా, తప్పు చేశావురా. రే దేవా, దాసని చెప్పాడురా. ఏంట్రా ఇలా అయిపోయింది?
లేదు, అలా జరగదు. దేవా అన్నయ్యని చంపి ఉండడు. ఇదిగో అంతా వీడు కళ్ళారా చూశాడు.